సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరగదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ మెడలు వంచేందుకు బీసీలకు తాము మద్దతిస్తామన్నారు. ఈ నెల 18న జరిగే బీసీ బంద్కు తాము సహకరిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన జీవో కేవలం రాజకీయపరమైన రిజర్వేషన్లు మాత్రమే అన్నారు. విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ బిల్లు పెడితే ఎవరు ఆపుతారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య కలిశారు. బీసీ రిజర్వేషన్ల కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ భవన్కు వచ్చిన బీసీ నేతలకు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. ఉద్యమం చేస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయని ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. గత 50 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ ఉద్యమ శాఖ కేంద్ర ప్రభుత్వానికి తగాలా చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వక తప్పదని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తుందని ఎవరూ ఊహించలేదని, కేసీఆర్ వల్లే రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. బీసీల ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. తమిళనాడు వాళ్ళు అక్కడ 3 రోజులు బంద్ చేసారు. పార్లమెంట్లో షెడ్యూల్ పెట్టాలని, 9th షెడ్యూల్లో పెట్టాలని. ఆ తర్వాత పార్లమెంటరీ చేశారు. ఇక్కడ ప్రజా ఉద్యమం లేకుండా ఏ సమస్య యొక్క తీవ్రత రాదు. ప్రజా ఉద్యమాలు ఎప్పుడైతే బలంగా జరుగుతాయో అప్పుడే ప్రభుత్వాలు, పార్టీలు దిగొచ్చి మనకు మద్దతు ఇస్తారు. ఎందుకంటే తెలంగాణ వస్తుందని ఎవరు ఊహించలే. కేసీఆర్ గారు వ్యూహంతో, ఎత్తుగడలతోటి ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమం చేస్తే ప్రపంచమే గుర్తించింది ఆయన ఉద్యమాన్ని. అప్పుడు తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి చేసింది. ఇక్కడ కూడా బీసీ ఉద్యమం బలంగా నడిపిస్తే సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా, బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు. 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయిపోయింది, 12,000 కోట్లు దాటలేదు. ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు, మీరు కూడా పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు, మీరు బీజేపీలో ఉన్నారు. మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా ఒప్పియాలి, మోడీ గారిని ఒప్పియాలి, మోడీ గారిని అడగాలి. వారు ఓబీసీ స్వయంగా. మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు మీరు, దయచేసి మీతో ప్రార్థన, యుద్ధం చేయాల్సింది అక్కడ. మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తి ఇయ్యలే ప్రజలు. మాకు లోక్సభలో 1 సీటు కూడా లేదు, 1 ఓటు కూడా లేదు. కానీ రాజ్యసభలో 4 ఉన్నారు. 4 ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న, బిల్లు పెడితే ఆ 4కి 4 ఓట్లు మొదటి ఓట్లు మేమే ఇస్తాం.